హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చదువుకుంటూ వస్తున్నాం కదా. సో దానికి రిలేటెడ్గానే ఈ బ్లాగ్ అయితే ఉంటుందండి. అయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ముఖ్యంగా అయితే ఈ వీడియోని ఏం తీయడానికి రీజన్ ఏంటంటే, చాలామంది కామెంట్లో కూడా అడుగుతున్నారు, మీరు రీజనింగ్ కానివ్వండి, యాప్టిట్యూడ్ ఎక్కడి నుంచి చదువుతున్నారు సిస్టర్, బుక్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారని చెప్పేసి అయితే కామెంట్ చేయడం అయితే జరిగిందండి. అయితే ఆ బుక్స్ ఏంటో అనేది మీ ముందుకైతే తీసుకొచ్చాను. చాలామంది మీకు ముందే రీజనింగ్ వచ్చా, యాప్టిట్యూడ్ వచ్చా అని అయితే అడుగుతున్నారు. నాకైతే ఏం రాదండి. అలా అని చెప్పేసి నేను కంప్లీట్గా ఒక శుద్ధముద్దు నేనైతే చెప్పలేను, టాపర్ అని కూడా చెప్పలేను. ఎందుకంటే నాకు చదివినంత వరకు అయితే నేను మర్చిపోను, చాలా గుర్తుపెట్టుకుంటాను. సో కొంచెం టాలెంట్ అయితే ఉంది, మరీ హెవీగా అయితే నేను చెప్పలేనండి. హైలీ టాలెంటెడ్ పర్సన్ అయితే నేను కాదు. నేను అంత టాలెంటెడ్ పర్సన్ అని కూడా నేను చెప్పలేను. బట్ ఏంటంటే, ఏదైనా మనం చదివితేనే కదా మనకు తెలుస్తుంది, చదివితేనే కదా మనకు వస్తుంది ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది. సో చదివితే ఎవరైనా టాలెంటెడ్ పర్సన్సే, చదవకపోతే వాళ్ళందరూ డల్లర్సే. సో అదందరికైతే మనకు తెలిసిన విషయమే కదా. సో తను తీసుకొచ్చిన బుక్ అయితే ఉందండి. సో అది మీకైతే నేను చూపిస్తాను. చూడండి, ఇదైతే రీజనింగ్కి సంబంధించిన బుక్ అండి. చూడండి, మీకు కనిపిస్తుంది రీజనింగ్ ఎబిలిటీ. ఇది కూడా నేను నా బ్రదర్ దగ్గరనే తీసుకున్నానండి. రీజనింగ్కి సంబంధించిన బుక్ అండి ఇది. సో కంప్లీట్గా మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఉన్న సిలబస్ అయితే దీంట్లో లేదు, కంప్లీట్గా ఉందని అయితే నేను చెప్పలేను. ఏంటంటే చాలా వరకు టాపిక్స్ అయితే ఉన్నాయి, చాలా టాపిక్స్ ఉన్నాయి. ఒక 20 టాపిక్స్ మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఉంటే దీంట్లో మ్యాక్సిమం ఒక 15 వరకు అయితే ఉంటాయండి. సో లేకుండా అయితే లేవు, అంతైనా మనం చదవడానికి అయితే ఉంటుంది. సో ఇదొక బుక్, ఇదైతే కంప్లీట్గా ఓన్లీ రీజనింగ్కి మాత్రమే నేను తీసుకున్నాను. అయితే మనకి వెయిటేజ్ కూడా చాలా ఉందండి, మార్క్స్ వెయిటేజ్ మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో రీజనింగ్కి. సో అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. రూపీస్ వచ్చేసి చూడండి 349 రూపీస్ అయితే ఉన్నాయండి. అంటే ఈ బుక్ అయితే 349 రూపీస్ అయితే. ఈ బుక్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీకు ఫిజిక్స్ వాళ్ళ పబ్లికేషన్స్ నుంచి, ఫిజిక్స్ వాళ్ళ పబ్లికేషన్స్ అంట ఈ బుక్. చూడండి, యాప్టిట్యూడ్కి సంబంధించిందండి, అదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించింది. అయితే ఓపెన్ చేయలేదండి. ఇక్కడ టాపిక్ వైజ్ టెస్టులు కూడా ఉంటాయంట ఈ బుక్లో, చూడాలి మరి. నేనైతే చాలామంది అడుగుతున్నారండి మాక్ టెస్టులు చేస్తున్నారని చెప్పేసి. నేనైతే ఏం మాక్ టెస్ట్ అయితే చేయట్లేదండి. నేను తీసుకున్న బుక్స్లోనే ప్రీవియస్ పేపర్స్ అయితే ఇస్తున్నారండి. ప్రతి చాప్టర్ వెనకాల చూడండి, మనకు తెలిసిన విషయమే కదా, ప్రతి చాప్టర్ వెనకాల అయితే మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే కంటిన్యూగా ఇస్తారు. సో అవే నేనైతే ప్రాక్టీస్ చేస్తున్నాను. బట్ ఏ మోక్ టెస్ట్లో అయితే నేను ప్రాక్టీస్ చేయట్లేదు. చాలామంది అయితే అడుగుతున్నారు, ఇంకా మీకు మోక్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అని అయితే అడుగుతున్నారని. నేను అసలు అటెంప్టే చేయట్లేదు, నాకు ఎక్కడి నుంచో మార్క్స్ వస్తాయి. బుక్సే చదువుతున్నాను, బుక్స్లో ఉన్నవి మాత్రమే నేను చదువుతున్నానండి. ఇంకా చూడాలి మరి రిజల్ట్స్ ఎలా వస్తాయని చెప్పేసి. ఈ బుక్ అయితే యాప్టిట్యూడ్ బుక్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ట్రస్టెడ్ బై 4+ స్టూడెంట్స్ అంట. మరి చూడాలి బుక్లో ఏముందని చెప్పేసి. కంప్లీట్గా ఇదైతే ఇంగ్లీష్ మీడియం బుక్ అండి, ఇంగ్లీష్ మీడియంలోనే అంటే ఉంది, తెలుగు మీడియంలో అయితే కాదు. చూడండి, మీకు ఇక్కడ నేను టాపిక్స్ కూడా చెప్తున్నాను. టాపిక్స్ కూడా చాలా వరకు సేమే ఉన్నాయని అయితే నాకు అనిపిస్తుంది. రేషియో ప్రపోగేషన్ కానివ్వండి, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, ఎల్సిఎం, పార్ట్నర్షిప్, ప్రొబబిలిటీ, మనకు కావాల్సింది మెయిన్గా అయితే ఇవే కదా, మెన్సురేషన్, యావరేజ్. సో ఇలా మనకు తెలిసిన చాలా టాపిక్స్ అయితే ఈ బుక్లో అయితే ఉన్నాయండి. సో నేను ఇంకా అయితే ఓపెన్ చేయలేదు, ఈరోజు చూసి ఓపెన్ చేసి చూస్తాను. సో బుక్ ఎలా ఉందని చెప్పేసి, అంటే తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి అయితే మీకు కామెంట్ చేస్తాను. ఇంకో వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను, చూడండి. ఈ బుక్ ఎవరికైనా కావాలనుకుంటే కూడా మీరు తీసుకోవచ్చండి, ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ నుంచి తీసుకున్నారంటే మీషో ఆర్ ఫ్లిప్కార్ట్ ఏదో ఒకటైతే ఆన్లైన్ షాపింగ్ యాప్ ఉంది కదా, మీషోనా ఫ్లిప్కార్ట్, ఆ రెండింటిలో ఏదో ఒకటి దాంట్లో నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే అని అయితే టైప్ చేయండి, మీరు వస్తుంది అనుకుంటాను. ఇది వచ్చేసి మనకి చూడండి, ఎడ్యుకేషన్ అంటే ఈడియు గొరిల్లా పబ్లికేషన్, అంటే ఈడియు అంటే ఎడ్యు గొరిల్లా పబ్లికేషన్ అనే పబ్లికేషన్స్ నుంచి అయితే తనైతే జరిగిందండి. సో ఈ బుక్ అయితే మీరు ఒకసారి టైప్ చేసి చూడండి. మీరు ఒక పిక్ కూడా తీసుకొని పెట్టుకోండి. సో ఇలాంటి బుక్కే అంటే సేమ్గా ఇలాంటి బుక్ ఉంటే కనుక మీకు హెల్ప్ అవుతుంది కదా. చూడండి, జస్ట్ మీకు ఈ బుక్స్ చూపించడానికే నేను ఈ వీడియో అయితే చేయాల్సి వస్తుందండి. సో ఇవి 2 బుక్స్, రీజనింగ్కి, యాప్టిట్యూడ్కి. సో ఇవి 2 అయితే చదువుకోవాలి. ఇంకా నేను రీజనింగ్ స్టార్ట్ చేశానండి, ఎందుకంటే నేను లాస్ట్ టైమే బుక్ తీసుకున్నాను. ఈ బుక్ అయితే తీసుకొని దాదాపు 1.5 మంత్ అయితే అవుతుంది. సో నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే డేటా ఎఫిషియన్సీ టాపిక్ ఉంది కదా, సో ఆ టాపిక్లో అయితే ఉన్నానండి రీజనింగ్లో. ఇంకా మ్యాథమెటిక్స్ అయితే అంటే యాప్టిట్యూడ్ అయితే నేను టచ్ చేయలేదు, చూడాలి. కరెంట్ అఫైర్స్ కూడా చూడలేదు. చాలామంది సిలబస్ అయిందని అడుగుతున్నారు, ఇంకా ఎక్కడిదక్కడే ఉందండి సిలబస్. ఎగ్జామ్ అయితే నెక్స్ట్ మంత్లోనే ఉంది.
చూడాలి, నా వల్ల అయినంత వరకు అయితే నేను అటెంప్ట్ ఇస్తానండి. ఇంకా అంతకంటే హెవీగా ఇవ్వాలంటే మన వల్ల కాదు. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ స్ట్రగుల్ అయితే మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ బుక్స్ గురించి అయితే మీతో చెప్పడానికి అయితే వచ్చానండి. ఎవరికైనా నచ్చితే కనుక తీసుకోండి. ఓకే, రీజనింగ్ బుక్ అయితే తీసుకోవచ్చండి. చాలా వరకు అయితే టాపిక్స్ అయితే ఉన్నాయి. కానీ మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, మీకు అంటే మ్యాథమెటిక్స్ వచ్చా, రీజనింగ్ వచ్చా అని అడుగుతున్నారండి. ఏదైనా చదివితేనే వస్తుంది. అంతకుముందు మనం ఆల్రెడీ చదివిన వాళ్ళమే కదా, సో చదివితేనే కదా మన గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కానీ మర్చిపోయి ఉంటాము, మనం ఎప్పుడో చదివినవి కదా. సో ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉండాలంటే మనం అన్నీ మర్చిపోతూ ఉంటాం కదా. సో అలాగే మర్చిపోయి ఉంటాం కాబట్టి ఇంకోసారి ఓపెన్ చేస్తే చదివితే మాత్రం ఎవరికైనా గుర్తుండిపోతుంది. మెయిన్గా ఈ మ్యాథమెటిక్స్ అంటే యాప్టిట్యూడ్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, ఏదైనా ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ అంతే. మనకు అంటే జనరల్ అవేర్నెస్కి సంబంధించినవన్నీ మనకి ఎలా ఉంటాయి అని అంటే ఒక థియరీ టైప్గా ఉంటాయి కదా. సో అవి చదవడం ఈజీగా మనకి. కానీ మ్యాథమెటిక్స్ అనేది, రీజనింగ్ అనేది కంప్లీట్గా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. పెన్ బుక్ పైన పెడితేనే వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నార్మల్గా చదువుకుంటూ వెళ్తే అయితే అసలు రాదండి. సో ప్రాక్టీస్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఈ బుక్స్ గురించి. ఈ 2 బుక్స్ అయితే నేను తీసుకున్నాను. ఈ మంత్లో అయితే ఈ బుక్స్ కంప్లీట్ చేయాలి. సో అవుతుందో లేదో నాకైతే తెలీదు. యాప్టిట్యూడ్ ఒక బుక్ అయితే నేను తీసుకున్నానని చెప్పాను కదా. సో ఆ బుక్లో వచ్చేసి డైరెక్ట్గా క్వశ్చన్సే ఉన్నాయండి. అంటే లైక్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్ పేపర్స్ మనకి ఎలా అయితే ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చి దాని వెనుక అంటే దాని కింద మనకు ఆప్షన్స్ ABCD అలా ఇస్తారో, సో సేమ్ అలాగే ఉంది. సో కంప్లీట్గా చాప్టర్ అయిపోయిన తర్వాత దాని వెనకాల అయితే మీకు మనకి దానికి సంబంధించిన ఆన్సర్ అయితే ఉంది. సో అలా ఉంది, థియరీ టైప్లో అయితే లేదు. బట్ ఈ రీజనింగ్ బుక్ ఉంది కదా, రీజనింగ్ బుక్లో మాత్రం అలా లేదు. టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఇచ్చారు అండి. యాప్టిట్యూడ్ బుక్లో అయితే మనకు అలా లేవు, డైరెక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటాను, రేషియో ప్రపోగేషన్ అండి. సో రేషియో ప్రపోగేషన్ టాపిక్ చూడండి. ఇక్కడైతే ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు. క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఆప్షన్స్ ABCD ఆప్షన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ సొల్యూషన్ అయితే ఇవ్వలేదు. సో పేపర్స్ చాప్టర్ లాస్ట్లో అయితే మనకి ఆన్సర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనం క్వశ్చన్ చదవాలి, దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఇలా ఉంటే నాకైతే అర్థం కాదండి. ఎందుకంటే నాకు కంప్లీట్గా దీని మీద ఐడియా లేదు కదా. సో రేషియో ప్రపోగేషన్ దానిపైన నాకు ఐడియా లేదు కాబట్టి సో థియరీ టైప్లో ఉండి దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తేనే నాకు అర్థమవుతుంది. బట్ ఇలా అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది నాకు. సో కాబట్టి ఈ బుక్ నాకు కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది. అలా అని చెప్పేసి నేను కంప్లీట్గా కాదు, ప్రాక్టీస్ చేయడానికి మాత్రము యూజ్ అవుతుంది. బట్ ఏంటంటే మనం కొత్తగా నేర్చుకోవడానికి మాత్రం ఈ బుక్ అయితే యూజ్ కాదని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నానండి. సో మీకు కూడా నచ్చితే తీసుకోండి. బట్ ఏంటంటే కొంచెము చూసుకున్న తర్వాతనే తీసుకోండి. రీజనింగ్ మాత్రం చాలా బాగుందండి. రీజనింగ్ టాపిక్స్ అయితే చేస్తుంది, నాకైతే ఇంట్రెస్ట్ చాలా వస్తుంది. చదివితే ఎవరికైనా ఈజీనే కదా అని అయితే నాకైతే అనిపించిందండి. సో తప్పకుండా రీజనింగ్ అయితే ఓకే చదవచ్చు. బట్ యాప్టిట్యూడ్ అయితే కొంచెం చూడాలి. కరెంట్ అఫైర్స్ ప్లస్ అదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇవి రెండైతే నేను టచ్ చేయలేదండి. చూడాలి, ఇంకా వాటి గురించి అయితే చదవాలి. ఇంకా చూడండి, ఈ బుక్ గురించి అయితే మీకు కంప్లీట్గా చూపిస్తున్నాను. టాపిక్ వైజ్ టెస్ట్లు అయితే ఉంటాయండి. 27 అంటే ఇక్కడ చాప్టర్స్ అండి. 27 చాప్టర్స్ అయితే ఉన్నాయండి దీంట్లో కంప్లీట్గా. ఇక్కడ మీకు నేను చూపిస్తాను కూడా చూడండి. ఇదిగోండి లాస్ట్ వన్ అయితే 27. సో 27 టాపిక్స్ అయితే ఇలా అయితే ఉన్నాయండి. సో పక్కన పేజ్ నెంబర్స్ అయితే ఉంటాయి, మనకు అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఇంకా చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయంటండి. ఫ్రీ మాక్ టెస్ట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఓన్లీ. అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఏ మాక్ టెస్ట్లు అయితే కావాలో సో అవే అయితే ఇందులో అయితే ఉంటాయంట. చూడండి అది కూడా. అండ్ ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయండి. సో యాప్ ఉందంట. సో అంటే ఈ పబ్లికేషన్ వాళ్ళకి సంబంధించింది. అదే ఎడ్యుకేషన్ గొరిల్లా వాళ్ళ పబ్లికేషన్స్ ఉంది కదా. సో దాంట్లో మనకి యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చంట. ఇక్కడ యాప్ నేమ్ వచ్చేసి చూడండి, ఇండియాస్ నంబర్ 1 కదా. ఇండియాస్ నంబర్ 1 టెస్ట్ సిరీస్ యాప్ ఇది. సో ఎడ్యుకేషన్ గొరిల్లా అనే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో కూడా మీకు ఫ్రీ టెస్ట్లు ఉంటాయలేమో నాకు ఐడియా లేదు. బట్ చూడాలి, ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి మీరు కూడా. హియర్ యూ విల్ గెట్ అంటే ఇక్కడ మీరు ఏం గెట్ చేస్తారు అంటే ఈ బుక్ నుంచి మీరు ఏం నేర్చుకుంటారు అని అంటే టాపిక్ వైజ్ అనాలిసిస్ ఉంటుందంట. సెకండ్గా లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. అంటే మనకు కొత్తగా ఎగ్జామ్ ప్యాటర్న్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటారు. ఎగ్జామ్స్కి అయితే ఎగ్జామ్ ప్యాటర్న్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో కొత్తగా ఏం ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే నడుస్తుందో సో దానిపైన అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయంట. దానిపైన బేస్ చేసుకొని ఇంకొచ్చేసి రియల్ టెస్ట్ లైక్ ఇంటర్ఫేస్ అంటే మనము ఇంటరాక్టింగ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఉంటాయండి. మనం ఎలా ఇంటరాక్ట్ అవుతున్నామో దానిపైన అయితే బేస్ చేసి అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్లస్ ఇంకేంటంటే గ్యారెంటెడ్ సెలెక్షన్. ఇక్కడ గ్యారెంటీగా మనకు ఈ బుక్లో చదివిన వాళ్ళు సెలెక్షన్ అవ్వచ్చు అనేసి అయితే చెప్తున్నారు. సో ఇది చదివి మనం ఎగ్జామ్ రాసినప్పుడు మనం ఒకవేళ
పాస్ అవుతే మనకి ఆ జాబ్ వస్తే దాన్ని బట్టి ఇవన్నీ కరెక్టా లేదనేది తెలుస్తుంది. సో ఇవన్నీ ఒకసారి చదివి చూస్తేనే తెలుస్తుందండి. బుక్ అయితే ఇలా ఉంది చూడండి మీరు. సో లేటెస్ట్ ఎడిషన్దే ప్రాక్టీస్ కిట్ ఇది చూడండి. అండ్ ఇంకేంటంటే త్రూలీ రివైజ్డ్ అండ్ అప్డేటెడ్ అంట. సో త్రూగా రివైజ్ చేసిన తర్వాతనే అప్డేట్ చేసిన క్వశ్చన్స్ అన్నింటిని చూసే వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందంట. డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్ మోక్ టెస్ట్లు అంట. చూసుకోండి ఇది కూడా ఫర్ బ్యాంకింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అండి. ఇదైతే కంప్లీట్గా బ్యాంకింగ్కి సంబంధించిన బుక్. అలా చెప్పేసి కంప్లీట్గా అది బ్యాంక్కి అని మనం చెప్పలేము. ఎందుకంటే మనకు ఏ ఎగ్జామ్స్కైనా యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది కదా. సో సేమ్ అంటే వాళ్ళు అక్కడ మెన్షన్ చేసేది బ్యాంక్ అకౌంట్ మెన్షన్ చేశారు. బట్ దాంట్లో ఉన్న టాపిక్స్ మనకు అంటే ఆర్ఆర్బీ ఎంపీసీలో ఉంటే ఇబ్బంది ఏం లేదు కదా. సో సేమ్ టాపిక్స్ కాబట్టి చదవచ్చు. సో మీరు కూడా చెక్ చేసుకోండి ఒకసారి. వెనకైతే ఇలా ఉందండి. సో దీని పిక్ అయితే నేను మీకు ఇక్కడ పోస్ట్ చేస్తాను, చూసుకోండి తప్పకుండా. అయితే పర్చేస్ చేయండి. మనకి ఫ్లిప్కార్ట్ ఆర్ మీషోలో ఉంటుందంట. ఒకసారి అయితే టైప్ చేసి చూడండి, సెర్చ్ చేయండి. సో ఎంత కొంత మనకైతే యూజ్ అవుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్. Bye.